ఇప్పుడు రాజ్యసభ సభ్యులు, సీనియర్ నాయకులు, తెలంగాణ రాష్ట్ర సమితికి అగ్రశ్రేణి నాయకులు శ్రీ కేకే గారిని మాట్లాడవలసిందిగా, కె కేశవరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నా సహచరులకి, నా కుటుంబం సభ్యులకి అందరికీ, అంటే గుల్ల కాదు, నేను ఒక బ్యాక్వర్డ్ క్లాస్గా ఎప్పుడు గొర్రెల గురించి వీటి గురించి మాట్లాడేవాడు కాబట్టి మీ అందరికీ నమస్కారం చెప్తా ఉన్నాను. ఒక మాట చెప్తా ఉన్నాను, నాకు 77 ఏళ్ళు నిండిపోయినాయి, 78 కూడా వస్తున్నా కాబట్టి నాకు అది పెద్దోళ్ళు లేరు. నిజంగా వాళ్ళు వస్తూ ఉంటే కేసీఆర్ గారికి ఒక మాట చెప్పిన, ప్రతిసారి అంటే వాళ్ళకి 40-50 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రిందనే ఒక మినిస్టర్గా ఉన్నా. ఒకసారి ప్లానింగ్ కమిషన్కి వెళ్ళేటి అవకాశం కూడా దొరికింది. ఇందిరాగాంధీ గారు కూడా ఇండస్ట్రీస్ మినిస్టర్ ఇప్పుడు కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. దాంట్లో ఆ అర్థం చెప్పింది, వాళ్ళకి 40-43 సంవత్సరాల కింద సంగతి, అమ్మ బీసీ అని మాట్లాడకండి, బడుగు వర్గాలు మాట్లాడకండి, వెనుకబడినది మాట్లాడకండి, అందరం వెనుకబడినాడు. దీనిలో మేము 300 వాళ్ళం ఉన్నాము, యాదవులు ఉన్నాము. నిజంగా ఎవరికి సహాయం కావాలా, ఆ ప్రోగ్రాం ఏంటి, దాన్ని ఎంతవరకైతే మీరు ఐడెంటిఫై చేయరు, గుర్తించరు, ఎవరికి ఇవ్వాలి? ఇది దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు అనుకున్నాం. డెవలప్మెంట్ అయితే పెద్ద బిల్డింగ్ కట్టి, డెవలప్మెంట్ అయితే రోడ్లు వేసి అవి చేయాలి. మళ్ళీ నేను దానికి ఇక్కడ క్రిటిసైజ్ చేస్తాం లేదు, విమర్శిస్తాం లేదు, కానీ అంతతోని సరిపోదు. నిజమైన దేశం అంటే గ్రామాల్లో ఉన్నదని నేను పదే చెప్పలేదు, గాంధీ గారిని జ్ఞాపకం చేయని అవసరం లేదు. 160% ఇంకా ఇంత పెద్ద డెవలప్మెంట్ అవుతుంటే కూడా 60% మంది గ్రామాల్లో ఉన్నారు. మనం ఒకవేళ నిజంగానే అభివృద్ధి కోరుకుంటే, నిజంగానే బడుగుల బాగా కోలుకుంటే వాళ్ళని చూడాలి. వాళ్ళలో ఎవరిని చూడాలి? వాళ్ళలో వ్యవసాయం ఉన్నది, వాళ్ళు అన్నీ ఉన్నాయి. కొందరు ఉన్నారు వాళ్ళ గురించి మర్చిపోలేదు, వాళ్ళు సిటీకి రాలేరు, పట్టణాలకి రాలేరు. గొల్లోళ్ళు వచ్చి గొర్రెలు ఇక్కడ ఉంచారు. మత్స్యకాలు కానీ చేపలు పట్టాడు, బెస్తోళ్ళు ఇక్కడ వచ్చి చేపలు పట్టలేరు. వాళ్ళ గురించి ఆలోచన అన్నిటికన్నా ముఖ్యం. ఇది రాజకీయ దృష్టి కావాలి, దీనికి ఒక నాయకత్వం కావాలి. స్పీచ్లు ఇస్తాను ఉన్నాం, సరిగ్గుంది, కానీ దానికి ఆచరణలో పెట్టడం, దాన్ని మీ వరకు అందించడమే నాయకత్వం. ఈ ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మొన్న బడ్జెట్ లోపల మొదటిసారిగా బ్యాక్వర్డ్ క్లాస్ల గురించి మాట్లాడినప్పుడు, కుల వృత్తుల గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడూ రాయనని నేను ఒకసారి నా హృదయంలో ఉన్నది కాబట్టి ఒక పేపర్లో రాశాను. ఇది మొదటి ఆలోచన, సరి అయిన ఆలోచన, చారిత్రాత్మక ఆలోచన. ఏం ఆలోచన? బీసీ అనే బదులు బీసీలో ఎవరికి పొందాలా, ఎవరికి మనం సహాయం అందించాలా, దాన్ని గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. దానిలో అయిన 15 దినాలకో 20 దినాలకో ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు గొర్రెల గురించి కానివ్వండి, చేపల గురించి కానీ చెప్పడం జరిగింది. ఎంత సంతోషం ఉందండి. ఇవాళ కూడా నా హృదయంలో ఎంత ఉందంటే, ఎందుకంటే మీరు మీ కులానికి చెందినవాడినో లేకపోతే మన ఫ్యామిలీకి చెందినవాడు కాబట్టి చెప్తా ఉన్నాను. ఎంతో సంతోషం చెప్పలేకుండా అన్నాను నేను. నమ్మండి, ఇది ఇవాళ ఎవరైతే గొర్రెలుకున్నారో 25,000 కోట్ల రూపాయల బీసీ పెట్టింది ఒక మాట పక్కన పెట్టండి. 5,000 కోట్ల రూపాయలతో 5,000 కోట్ల రూపాయలతో 1 లక్ష యూనిట్ ఉంటే, 1,20,000 ఎంతలో యూనిట్ ఉంటే దాంట్లో 1 లక్ష రూపాయలు ప్రభుత్వమే మీకు ఇస్తుంది అని చెప్పి ఒకసారి మేము మీ గురించి ఆలోచించి, ఇది మీ గురించే కాదు మీ బాగోలు గురించి ఆలోచించుకుంటూ, దీనివల్ల ఈ రాష్ట్రం పెరుగుతుందని ఒకటి అర్థం చేసుకోండి. గొర్రె బలిస్తే ఇదో మా గొల్లోళ్ళు కూడా బలుస్తారు, గొల్లోళ్ళు బలుస్తేనే తెలంగాణ బలుస్తుంది. తెలంగాణ అభివృద్ధి కావాలంటే, తెలంగాణకి ఒక ఇన్కమ్ పెరగాలనుకుంటే ఇటువంటి గ్రామీణ అభివృద్ధి గురించి మనం చూడాలి. గ్రామీణ అభివృద్ధి అంటే గ్రామీణలు వేరే అభివృద్ధి రెండున్నా కానీ ఎవరైతే కుల వృత్తులలో మనం మర్చిపోయాము. ఇవాళ 2 ఆలోచిస్తూ ఉన్నాం, మనం 3 ఆలోచిస్తూ ఉన్నాం. చేనేత వస్త్రాలను ఆలోచిస్తున్నాము, ఇప్పుడు మత్స్యకారులను చేపలను ఆలోచిస్తున్నాము, లేదంటే గొల్లోళ్ళను ఆలోచిస్తున్నాము, కురుమూళ్ళను ఆలోచిస్తున్నాము. ఈ తీరుగా ఎందరో దిగబడి ఉన్నారు. అందుకే ఈ ప్రభుత్వం ఇంకొకటి ఆలోచనకు వచ్చింది. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది ఒకటి పెట్టింది, కార్పొరేషన్ పెట్టింది, ఆలోచన వచ్చింది. నిన్ననే నేను దాన్ని ఇది తెప్పించుకున్నాను నేను గవర్నమెంట్ నుంచి. ఏంటి వాళ్ళ ఆబ్జెక్టివ్స్ ఏంటి, యాక్షన్ ప్లాన్, అది కూడా కొన్ని దినాల లోపల ముందుకు వచ్చేది ఉంది. ఇది మనకి ఎంత ఆశ్చర్యం కలిగిస్తూ ఉందంటే, ఎంత సంతోషం కలిగిస్తూ ఉందంటే, హృదయం పగిలే తీరుగా సంతోషం కలిగిస్తూ ఉంది. ఎందుకంటే వేరే వాళ్ళ కూర్చుని తెల్ల బట్టలు వేసుకొని మైకుల దగ్గర మాట్లాడుకుని మోటార్ వాళ్ళకి తెలియదు, కానీ ఊళ్ళల్లో పోయి అక్కడ చూస్తే
ఏ ఊర్లలో ఏ గుడిసెలలో నీళ్లు కారుతా ఉన్న కళ్ళల్లో నీళ్లు కారుతా ఉన్నాయో, కడుపులో మంట బరుకుతా ఉన్నదో, వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు, వాళ్ళని గుర్తు చేసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది దీని యొక్క లాభం ఏంటి. ఇది మొదటిసారిగా నమ్మండి. నేను ఉత్తరప్రదేశ్లో ఒక స్కీమ్ ఉండే ఇంతకుముందు ఒకసారి, కానీ ఇవాళ అప్పుడే పుస్తకం ముఖ్యమంత్రి గారు చూపించిండ్రు. ఒక్కొక్క విషయం చూస్తూ ఉంటే మీకు దేని గురించి ఇప్పుడే వచ్చి ఒకటి చూస్తాను నేను. ఇన్సెమినేషన్ గురించి ప్రపంచంలో ఎప్పుడు లేని తీరుగా ఒక టెక్నాలజీ రూపొందించి ఇన్సెమినేషన్ కూడా ప్రోగ్రాం పెట్టారు. గడ్డి గురించి ప్రోగ్రాం పెట్టారు. ఈ తీరుగా అన్ని రకాలుగా ఎక్కడెక్కడ మీకు బాధ కలుగుతుందో, ఎక్కడెక్కడ మీకు అవసరం ఉంటుందో, ఎక్కడెక్కడ మీకు ప్రభుత్వ సాయం కావాలనో వాటినన్నింటినీ క్రోడీకరించి వాటినన్నింటినీ కలిపి ఒక స్కీమ్ చేయడం జరిగింది. ఇప్పుడే నేను కూర్చొని 2 నిమిషాల ముందు అది చూస్తూ ఉన్నాను. ఈ ఆలోచన ఉందో పూర్తిగా ఇంటగ్రేటెడ్గా ఆలోచన. ఒకటి ఆలోచన, ఎంతవరకైతే గ్రామం పెరగదో, గ్రామం అభివృద్ధి చెందదో, గ్రామం అభివృద్ధి అంటే గ్రామ ప్రజల అభివృద్ధి చెందరో, గ్రామ ప్రజలు అంటే గ్రామంలో దిగజారిన వాళ్ళు బడుగులు వాళ్ళ అభివృద్ధి చెందరో, మనం గర్వపడడానికి ఏమీ లేదు ఈ డెవలప్మెంట్ లోపల. అది ఆలోచించేటి నాయకత్వం మనకు కనపడతా ఉంది. ప్రారంభం ఇది చారిత్రకమైన ఇది ఒక ఆరంభం అని చెప్తా ఉన్నాను నేను. ఎందుకంటే నేను ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు ఇది కనపడతానే ఉంటుంది. ఆయన మాటలో ఆవేదన కనపడతా ఉంటుంది, నాకు వినపడతా ఉంటుంది. నాకు ఆ దాంట్లోపల చూస్తూ ఉంటే ఎంత కమిట్మెంట్గా యాక్షన్ ప్రోగ్రామ్ చూస్తే, ఆయన తాత చేపలు, ఆయన తాత మన టెక్స్టైల్స్, సాలుల గురించి ఈ తీరుగా మనం ఇంకా ముందుకు పోవాలని చెప్తా ఉన్నాను. అప్పుడే ఎప్పుడైతే ప్రజలకి లాభం అందుతుందో, వాళ్ళకి లాభం కలుగుతుందో, నేను చెప్తున్నాను ఇవాళ ఈ తెలంగాణకి ఎంత లాభం వస్తుందంటే కోట్ల రూపాయల లాభం వస్తుంది. మీడియాకి లాభం అవుతుంది. ఇవాళ ఒక రఫ్గా పెట్టుకుంటే కూడా నేను అంకెల గురించి కానివ్వండి, స్టాటిస్టిక్స్ చెప్పా, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అన్నీ చెప్తారు. కానీ మనకు తెలిసినంతవరకు ఒక 600 నుంచి 700 లారీల గొర్రెలు మన సిటీలోకి వస్తూ ఉన్నాయి. ఏదో రాజాకి తెలుసు. అంటే మన కన్సంప్షన్ ఎంత ఉన్నది ఇవాళ అది మనమే తీర్పగలిగితే, నా సోదరులు అవుతున్నారో గొర్రె సోదరులు కానీ కర్మలు కానీ వాళ్ళకి కోట్ల రూపాయల లాభము ఈ ఒక సంవత్సరంలో రాబోతుంది. కాబట్టి ఏదైనా కానీ అభివృద్ధి అంటే గ్రామాభివృద్ధి మన నిజమైన అభివృద్ధి అవుతుంది. ఏదైనా ఇన్కమ్ కావాలంటే జీడిపి గురించి మాట్లాడుకుంటే అక్కడనే ఉన్నది, పైసా ఇక్కడ కాదు. మేము ఎంత మాట్లాడినా కానీ వాళ్ళ దగ్గర మనం చేరినప్పుడే, వాళ్ళ హృదయాలలో చేరినప్పుడే, వాళ్ళకి నిజంగా సహకరించినప్పుడే, వాళ్ళ సహాయం అందించినప్పుడే నిజమైన అభివృద్ధి ఉంటుంది, నిజమైన డెవలప్మెంటల్ ప్రోగ్రామ్ చేతిలో పెట్టినట్టు అవుతుంది. అన్నీ ఇక్కడ పూర్తి చేస్తున్నాం కాబట్టి పూర్తి సంతోషంగా మీ తరఫున గొళ్ళోళ్ళు కురుమోళ్ళు ఎవరున్నారు ఉన్నారు ఇక్కడ, మీ తరఫున ముఖ్యమంత్రి గారికి ఒక్కసారి నేను నా దిక్కుంచి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.